సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ వారం కూడా 4 సినిమాలైతే రాబోతున్నాయి సార్. ఒకటి 'సిద్ధు జొన్నలగడ్డ' అండ్ 'వైష్ణవి చైతన్య', 'జాక్' సినిమా. ఈ సినిమా పైన కాస్త ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సార్. అలాగే గోపీచంద్ మలినేని గారు బాలీవుడ్ హీరో తో తీస్తున్న సినిమా 'జాట్' సినిమా కూడా రాబోతుంది. అండ్ అజిత్ గారి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అండ్ ప్రదీప్ మంచిరాజు గారు యాంకర్‌గా చేశారు. ఆయన 'ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి' ఆ సినిమా ఒకటి రాబోతుంది. మరి 4 సినిమాల్లో ఎక్స్‌పెక్టేషన్స్ ఏ సినిమాపై ఉంది? మరి ఏది వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ ఇప్పటివరకు వచ్చిన ఈ కంటెంట్ చూసుకుంటే? అంటే 'జాక్' మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ అంటే పర్టిక్యులర్‌గా 'సిద్ధు జొన్నలగడ్డ' ఇప్పటివరకు అతని పెర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాడు. అలాగే 'వైష్ణవికి' కూడా 'బేబీ' సినిమా ద్వారా ఒక ఇమేజ్ వచ్చింది. అయితే ఆ ఇమేజ్ సస్టైన్ చేసేటువంటి క్యారెక్టర్ దొరక్కపోవడంతో ఆవిడ తను తడబాటుకు గురై ఆడియన్స్ని కూడా తడబాటుకు గురి చేసింది. ఈ సినిమాలో అటువంటి పొరపాటు దొరలదు అని ఆవిడ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో చాలా బలంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కాబట్టి మేబీ ఈ సినిమా బెటర్గా ఉంటుందేమో అని అనుకుంటున్నారు. కానీ సినిమాకి అంత బజ్ అయితే లేదు. ఏది ఇంతకు ముందు వచ్చిన 'సిద్ధు జొన్నలగడ్డ' సినిమా చూసాం మనం. అదేంటిది ఏం స్క్వేరు, టిల్లు స్క్వేర్. టిల్లు స్క్వేర్ సినిమాకి కనిపించినంత హడావిడి ఈ సినిమాకి కనిపించడం లేదు అనేది వాస్తవం. రెండోది వీళ్ళ కాంబో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్లో అనడానికి కూడా ఏ రకమైనటువంటి ఆధారాలు కనిపించట్లేదు. అంటే ఆ వైబ్ కనబట్లా. అయినప్పటికీ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ వాటిలో వాళ్ళ జోష్తో వాళ్ళు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సినిమాని ప్రమోట్ చేయడానికి, పుష్ చేయడానికి కృషి జరుగుతోంది. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు ఎలా ఫీల్ అవుతాడు అనేదే ఫైనల్ డెసిషన్. థియేటర్ లోపలికి జనాలను తీసుకెళ్లే పరిస్థితుల్లో కూడా కనిపించట్లేదు ఇది. కానీ జనాలు వెళితే వెళ్ళొచ్చు. ఈ సినిమాకి కొంత హోప్ ఉంది. కొంత మాత్రమే హోప్ ఉంది. కొంతమంది అటువైపు చూస్తున్నారు. ఏంటో పరిస్థితి, తను ఏదైనా వెరైటీగా చేస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో థియేటర్లోకి వెళ్తే కొంత మేరకు వెళ్ళొచ్చు. కానీ బీభత్సమైనటువంటి వేవ్ కనబట్టలేదు, వైబ్ కనబట్టలేదు. అందుకని ఆ సినిమా పరిస్థితి అది. తర్వాత గోపీచంద్ మలినేని చేస్తున్నటువంటి టాలీవుడ్ మేడ్ బాలీవుడ్ ఫిలిం, అది దాని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. ఏదో హడావిడి మనాళ్ళు సీరియస్గా తొలిసారి ఇటు నుంచి ఆ మార్కెట్ని కొల్లగొట్టడానికి, అంటే గతంలో జరిగాయి. గతంలో తెలుగు నిర్మాతలు హిందీ సినిమాలు తీయటం అనేది పెద్ద ఇష్యూ కాదు. అది గతంలో విజయవారు తీశారు. విజయవారు ఏంటి, ప్రతి ఒక్కరూ తీశారు. రోజా మూవీస్ అర్జున్ రాజు గారు తీశారు, డివిఎస్ రాజు గారు తీశారు. ప్రతి ఒక్కరు, ప్రతి తెలుగు నిర్మాత తన సినిమాని హిందీలో తనే తీసుకునేవాడు. క్రాంతి కుమార్ గారు తీశారు. ఇలా ఒక పద్ధతి ఉంది, ఓ ట్రెడిషన్ ఉంది మనకి. అయితే ఇటీవల కాలంలో మనం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నాం. పాన్ ఇండియా సినిమానే ఇది కూడా పాన్ ఇండియా సినిమాయే. కానీ ఇక్కడికి వచ్చేసరికి టాలీవుడ్ హీరోలతో వీళ్ళని జాతీయ మార్కెట్కి ప్రమోట్ చేస్తూ తీస్తున్న సినిమాలే చూసాం ఇప్పటిదాకా. ఇప్పుడు మొదటిసారిగా ఒక అడ్డుగోడ బద్దలు కొట్టి ఒక బాలీవుడ్ హీరోని తీసుకొచ్చి ఈ ప్రొడక్షన్ హౌస్లోంచి సినిమా తీసి దీన్ని నేషనల్ మార్కెట్లోకి పంపు చేసే ప్రయత్నం జరుగుతోంది. అందుకని ఈ డిజైన్ కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఇది కూడా నందమూరి బాలకృష్ణ గారి సినిమా లాగానే ఉంటుంది. కంటెంట్, ఎలివేషన్స్, హడావిడి, ఆ ఫైట్స్ ఇలా ముట్టుకుంటే ఒక 20 గజాలు అవతల వెళ్ళి పట్టడం, ఇలాంటి సన్నివేశాలు అనివార్యంగా ఉంటాయి. సో ఒక రకమైనటువంటి నందమూరి బాలకృష్ణ సినిమానే. ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళి కాసేపు ఎంటర్టైన్ అవుతారు. లాజిక్కులు అడగకుండా, లాజిక్కులతో సంబంధం లేని మ్యాజిక్ ఏదో వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. అది వర్కౌట్ అయితే కావచ్చు. సో అది కూడా 50-50 ఛాన్సెస్ సినిమానే. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి 'జాక్' కండిషన్ కూడా 50-50నే. పోతే ఈ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే దాని మీద ఎటువంటి అంచనాలు లేవు. అది విపరీతంగా బాగుంటే తప్ప, విపరీతంగా బాగున్నా కానీ, అంటే హీరో ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి ఏంటంటే థియేటర్కి ఆడియన్స్ రావటం అనేది చాలా కాన్షియస్గా తగ్గిపోయింది అనేది వాస్తవం. కేవలం పెద్ద హీరోల అభిమానులు మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. సాధారణ ప్రజలు రోజువారీ సరదాగా సినిమాకి వెళ్ళాలి, ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళాలి అనేటువంటి ఒక పాత ఆచారం రద్దయిపోయింది. రద్దయిపోవడంతో ఏదైనా సెలబ్రేషన్ అంటే
ఫెస్టివల్లో మరొకటి ఉంటే కాసేపు థియేటర్కి వెళ్దామని కొన్ని ఏరియాల్లో అనుకుంటున్నారు, అన్ని ఏరియాల్లోనూ కాదు. మెట్రోపాలిటన్ సిటీస్లో పోయింది అది. ఇంకా కూడా కొన్ని ఏరియాల్లో, కొన్ని ఇప్పటికీ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్న సిటీస్లో ఆ కల్చర్ ఉంది. అక్కడ కలెక్షన్స్ బాగానే ఉంటున్నాయి, థియేటర్కి జనాలు వస్తున్నారు. సింగిల్ స్క్రీన్కి మల్టీప్లెక్స్లకి తగ్గిపోతున్నారు. సింగిల్ స్క్రీన్స్కి ఆ 2-3 రోజులు హడావిడి ఉంటుంది, కానీ మిగిలిన రోజుల్లో ఉండట్లేదు. చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోయినాయి తట్టుకోలేక. సినిమా వేసుకుంటారు, అది 3 డేస్లో జనం రారు. 4వ రోజు నుంచి ఏం చేయాలో అర్థం కాదు. బుకింగ్స్ ఓపెన్ చేస్తారు, గుమాస్తా గారు కూర్చుంటారు టికెట్లు ఇవ్వడానికి, ఎవరు రాడు. ఒక 10-15 టికెట్లు దిగితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేస్తే తాళాలు వేసుకుని పడుకుంటున్నారు. లిటరల్గా ఇదే కండిషన్. టికెట్లు రేట్లు తగ్గించినా రావడం లేదని థియేటర్ల వాళ్ళు ఆవేదన పడుతున్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో బాల్కనీ 120 ఇస్తే చాలు మీకు సినిమా చూపిస్తాం అంటున్నారు సింగిల్ స్క్రీన్ వాళ్ళు. కానీ జనాలు ఆ డబ్బులు పెట్టడానికి కూడా సిద్ధపడటం లేదు అనేది కండిషన్. అంటే 500 అక్కడ కడితే 6 నెలలు ఇదే కంటెంట్ కాదు 100 కంటెంట్లు చూడొచ్చు కదా ఓటీటీలో అని ఆలోచిస్తున్నారా జనాలు అనేది ఇప్పుడు భయం కలిగిస్తోంది చాలామంది. ఈ భయం కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో థియేటర్లు ఉంటాయా ఊడిపోతాయా అనేటువంటి సందేహంలో ఉండగా చాలా చోట్ల థియేటర్లు క్లోజ్ చేసేటానికి సిద్ధపడుతున్నారు. విజయవాడ అప్సరా థియేటర్ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు అది ఆ థియేటర్లో ఏ సినిమా వేసినా ఆడుతుంది అనుకునేవాళ్ళు. ఇప్పటికీ పాత తరంలో అభిప్రాయం ఉంది. ఆ సినిమాలో ఆ థియేటర్లో వేయటం వలన ఆ సినిమా హిట్ అయింది అనే పరిస్థితి. అటువంటిది ఇప్పుడు అసలు అందులో వేసే సినిమా లేక థియేటర్ కూర్చున్నారు వాళ్ళు. కూర్చుని ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అది కనుక తీసేసి కాంప్లెక్స్ కడితేనేమో సెట్ బ్యాక్స్ వదిలితే ఏం ఉండదు. థియేటర్గా ఇలాగే కొనసాగిస్తే బిజినెస్ లేదు. ఏం చేయాలో అర్థం కాని డైలమాలో తలలు పట్టు కూర్చున్నారు. ఈ కండిషన్ చాలా థియేటర్లకు ఉంది. కళ్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు కొంతమంది. కొన్ని చోట్ల సినిమాలు జనం వస్తే సినిమా, లేకపోతే కళ్యాణ మండపాలుగా మారుస్తున్నవి కూడా ఉన్నాయి. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో సినిమాలు సెన్సిబుల్గా జనాల్ని థియేటర్లకు ఎలా రప్పించాలి అనేది ఒక టాస్క్గా మారిపోయిన సందర్భం. ఈ టాస్క్గా మారిపోయిన సందర్భంలో కొత్త తరహా కథల కోసం కూడా కసరత్తులు బాగానే జరుగుతున్నాయి. దీంతోపాటు థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చటము ఈ కసరత్తు కూడా జరుగుతోంది కాన్షియస్గానే. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే కంటెంట్ అవైలబిలిటీ పెరిగింది. ఓటీటీలో కంటెంట్ ఉన్నా ప్రొడ్యూసర్కి డబ్బులు వెళ్తాయి. కానీ ఇక్కడ మధ్యలో ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ అనేవి దెబ్బ కొడుతున్నాయి సినిమాని. ఈ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ దెబ్బ నుంచి కనుక సినిమాని కాపాడుకోగలిగితే కొంతమేరకు సింగిల్ స్క్రీన్స్ బతుకుతాయి. అది ఒక ప్రయత్నం కాన్షియస్గా ప్రొడ్యూసర్ల వైపు నుంచి జరగాలి. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళందరూ కృషి చేసి ఆ ప్రయత్నం చేయాలి. ఒకటి అంటే థియేటర్ని కాపాడుకోవడానికి, సినిమాని కాదు. ఇలాంటి కండిషన్లో బెటర్ కంటెంట్ ఏది, ఎలాంటి కంటెంట్తో మనం జనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు డైరెక్టర్లు బయటకు వస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలామందికి భయం ఏంటంటే ఆ 3-4 రోజుల కలెక్షన్స్ పెద్ద హీరో ఉంటేనే వస్తాయి. అందుకని మనం పెద్ద హీరోలు ఉన్న సినిమాలే తీసుకుందాం, పెద్ద హీరోలు ఉన్న సినిమాలే రిలీజ్ చేద్దాం, చిన్న సినిమాల గురించి పట్టించుకోవద్దు. వాళ్ళు ఒకరోజు ఒక షోకి డబ్బులు ఇస్తారు, ఆ షో వేస్తాం మనం, తర్వాత షోకి జనం ఉంటే వేస్తాం, లేకపోతే లేదు. అలా సింగిల్ షో అయిపోయినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారి సారీ సినిమాకే ఎక్కడ ప్లేస్మెంట్ లేదు. ఒక స్క్రీన్లో అంటే మల్టీప్లెక్స్లో ఒక స్క్రీన్లోనూ, మిగిలిన చోట్ల ఒక 5-6 చోట్ల ఉంది ఇది దాని ప్రజెన్స్ ప్రస్తుతానికి. రేపు ఇంకో 2 డేస్ తర్వాత ఉంటుందో లేదో చెప్పలేం. ఆయన రకరకాల ఇంటర్వ్యూలు ఇచ్చి రకరకాల ప్రమోషన్ చేసి నానా కష్టాలు పడ్డాడు. అయినప్పటికీ ప్రజలు థియేటర్ వైపు కదల్లా. సినిమాగా చూసారా సార్? అంటే ఎలా ఉంది సినిమా? నేను చూడలేదు, కానీ సినిమా ఆయన ధోరణిలో ఉంది సినిమా అని అంటున్నారు. ఆయన ధోరణిలో ఉన్న ఆయన కోసమైనా చూడాలి కదా జనాలు. ఎందుకని వెళ్తారు థియేటర్కి జనాలు? థియేటర్లు కాపాడుకోవటం అనేది ప్రధానం అయిపోయింది. అందుకని సినిమా కంటెంట్, ప్రమోషను, జనాల్ని థియేటర్కి రప్పించే విధంగా మీరు ఏం చేయగలరు ఇన్నోవేటివ్గా అనేది ఆలోచించుకోవాలి. పబ్లిసిటీ కూడా ఇదివరకటి లాంటి పబ్లిసిటీ చేస్తే కుదరదు. ఇప్పుడు ఇంకొక పద్ధతిలో చేయాలి. ప్రజల మనసుల్లోకి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళు థియేటర్కి వచ్చి వాళ్ళ పూర్తిగా సంతృప్తి పడేలాగా మీ స్క్రిప్ట్ ఉండాలి.
ఈ ప్రెజర్ ఉంది ఇప్పుడు జనాలకి. పెద్ద హీరోలు ఉంటే తప్ప సినిమా కుదరదు అనే పరిస్థితిలో చిన్నవాళ్ళందరూ ఏమైపోవాలి? మరి వీళ్ళని బతికించడానికి కూడా ఒక స్వర్గం, త్రిశంకు స్వర్గం ఏదో ఉండాలి కదా. దాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే దాని మీద కసరత్తు చేస్తోంది ఇండస్ట్రీ.